ఉంటుంది అనేది అన్ని కూడా మనం కూలంకుషంగా చర్చించుకుందాం. అందరికీ నమస్కారం అండి. నమస్తే. ముఖ్యంగా ముందుగా అధికార పార్టీ కాంగ్రెస్ మున్నూరు రవి గారు మొత్తానికైతే చర్చా సమావేశాలు చాలా ప్రశాంతంగా జరిగాయి. 12 గంటలకు స్టార్ట్ అయ్యాయి. అది ఇంటర్నల్ మీటింగు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. ఇందాక 5 గంటలకి ఆయన చర్చా కార్యక్రమంలో పాల్గొని 42% రిజర్వేషన్లకు సంబంధించి అంటే పార్టీ పరంగా అనౌన్స్ చేశారు. ఇక ఏదైతే హైకోర్టు గైడ్లైన్స్ ఉంది కాబట్టి 30 లోపు సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు జరగాలనే దాని మీద కసరత్తు కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఏంటి నిజంగానే మరి ఈ ఉప ఎన్నిక విషయంలో కావచ్చు, అదేవిధంగా 42% రిజర్వేషన్ విషయంలో కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కావచ్చు, అసలు ఏంటి మీ పార్టీ ఇప్పుడు రాబోయే రోజుల్లో తీసుకునే స్టాండ్ ఈ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి విధంగా బీసీ డిక్లరేషన్ లో 42% రిజర్వేషన్ ని ఏ విధంగా అయితే ముందు తీసుకుపోయిందో, ఈ అంశంతోన ఈ రోజు రాష్ట్రపతి దగ్గర నిలిచిపోయినటువంటి ఈ అంశం అక్కడ తేలినా తేలకపోయినా ఇక్కడ మేము రేపు జరగబోయే ఎన్నికల్లో 42% రిజర్వేషన్ని మేము అమలు చేస్తాము, కాంగ్రెస్ పార్టీగా మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాము. ఈరోజు హైకోర్టు ఇచ్చిన నిబంధనలకు అనుగుణంగా హైకోర్టు అయితే ఆర్డర్ ఇచ్చిందో ఆ తీర్పుకు అనుగుణంగా మేము ముందుకు పోయే అవకాశం ఉంది. అదేవిధంగా మరి దాంట్లో అడ్డంకులేము రాకుండా ప్రభుత్వం దాన్ని చాలా చాకచక్యంగా ముందుకు తీసుకుపోతుంది. ఇంకొక విషయం, బై ఎలక్షన్ అంటున్నారు, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కి సంబంధించి ఇప్పటికే నాయకులందరూ కూడా పనిచేస్తున్నారు. అక్కడ గతంలో ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా అందరికి ఎక్కడికక్కడ కమిటీలు ఏర్పాటు చేసి మా కార్పొరేషన్ చైర్మన్స్ అందరూ కూడా నాయకులు క్షేత్రస్థాయిలో ఉండి వాళ్ళు పర్యవేక్షణ చేస్తున్నారు. సో అది కూడా తుది మెరుగు అయిపోయింది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు, స్థానిక సంస్థల బలోపేతంకి సంబంధించినటువంటి అంశాల మీద ఈరోజు పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పిఎస్సి సమావేశం నడుస్తుంది. దానికి పిఎస్సి సభ్యులందరూ కూడా హాజరయ్యి మీటింగ్ అనేది నడుస్తుంది. ఇప్పుడు కూడా ఇంకా కంప్లీట్ కాలేదు ఇంకా మీటింగ్. అవును, కానీ 42% రిజర్వేషను ఎలాగా మా గవర్నర్ గారు దాని మీద ఎటువంటి అంశాన్ని దాని మీద అంటే ఒక నిర్ణయానికి లేరు కాబట్టి, సరే రాజకీయ పరంగా లేకపోతే పార్టీ పరంగా మీరు అనౌన్స్ చేశారు. మరి రాబోయే ఆ చిక్కుల్ని ఏ విధంగా మీరు ట్యాకిల్ చేయబోతారు? ఎన్ని చిక్కులు వచ్చినా, ఒకవేళ సాంకేతిక పరంగా ఏదన్నా అడ్డంకులు క్రియేట్ చేసినా కూడా మేము రేపు ఎన్నికలు నిర్వహించే లోపు దాన్ని ఒక తుది మేరకు తీసుకొచ్చి మేము మా పార్టీ ద్వారా ఇచ్చే టికెట్లను కూడా 42% రిజర్వేషన్ అమలు చేసి ఇచ్చేటట్టుగా కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకోబోతుంది. ఆ నిర్ణయం కూడా ఈరోజు తెలంగాణ ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండేటట్లుగా ఉండబోతుంది. ఓకే, సో మరి రాష్ట్రపతి దగ్గర ఇందాక గవర్నర్ రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి మరి ఈ ఇష్యూని మరి ఏ విధంగా, అంటే మీరు ఆల్రెడీ మీరు అక్కడ జంతర్ మంతర్లో కూడా దీని మీద ఫైట్ చేశారు. ఎటువంటి దాని మీద ఒక సానుకూలమైనటువంటి స్పందన కేంద్రం నుంచి అయితే రాలేదు. సో మరి నిజంగానే మరి ఇప్పుడు దీని పరంగా చూసుకుంటే మరి ఏంటి మీ వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఈరోజు వాళ్ళకు బీసీల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి అనేది చాలా క్లిస్టల్ క్లియర్గా అర్థమైపోయింది. ఈరోజు అక్కడ ఉన్నటువంటి పార్టీలకు కానీ ఈరోజు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ జరిగినటువంటి విధానము, ఆ రోజు మనము ఒక అల్టిమేటం జారీ చేసినాం బీసీల వైపు ఉన్నటువంటి విషయాన్ని కూడా బీసీ డిక్లరేషన్ ద్వారా ఇక్కడ జరిగిన కూడా కులగణన సర్వే కూడా చూడొచ్చు. ఈరోజు దేశంలోనే అదంతా కూడా ఇప్పటి వరకు ఎవరు కలెక్ట్ చేయలేనంత డేటాని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కలెక్ట్ చేసింది. రాబోయే తరాలకు అందరు భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటట్లుగా డేటా తయారు చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా బీసీ డిక్లరేషన్ లో మేము కామారెడ్డి డిక్లరేషన్లో ఏ విధంగా అయితే చెప్పినామో దాన్ని అమలు పరచడానికి రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని అమలు చేసుకునేంత వరకు మేము పోరాటం చేస్తాం. ఓకే, కానీ ఇక్కడ ప్రస్తుతానికి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి ఏదైతే సమావేశంలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి ఏదైతే అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఏదైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో జరిగిందా లేదా అనే దాని మీద ఎంతవరకు ప్రచారం చేసుకోగలిగాం ఏంటంటే ఇలాంటి చాలా రకాలైనటువంటి ఇష్యూస్ మీద ఈరోజు డిస్కషన్ జరిగింది. సో నిజంగానే మరి ఈరోజు రేపు అంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతా ఉన్నారు. మీరు ఇస్తానటువంటి హామీలు ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు. ఏంటి మరి ఏ విధంగా వెళ్ళబోతున్నారు? జరగలేదు. రైతులకు రైతు భరోసా ఇచ్చినాము.
రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసినాము. ఈరోజు దేశం మొత్తంలో కూడా ఎక్కడ ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ జరిగినటువంటి చరిత్ర లేదు. అట్లాంటిది దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా అంటే అత్యధిక అమౌంట్ అంటే 1986లో 1000 రూపాయలు ఎక్కువ ఉండొచ్చు, ఆ రోజు 10,000 ఎక్కువ ఉండొచ్చు. కానీ ఇప్పుడున్న తరుణంలో 2 లక్షల రూపాయలు అనేది చాలా రైతులకు సంబంధించినటువంటి చాలా పెద్ద అమౌంట్. ఆ అమౌంట్ని ఈరోజు మొత్తం రుణమాఫీ చేసినటువంటి ఘన చరిత్ర ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉంది. అదేవిధంగా ఈరోజు మహిళలకు ఫ్రీ బస్సు, అదేవిధంగా గృహజ్యోతి, సబ్సిడీ సిలిండరు, అదేవిధంగా ఉచిత కరెంటు, మీరు చూస్తే అన్ని స్కీమ్స్ అన్నిటిని కూడా ఈరోజు వాళ్ళకు అందించే విధంగా ఇందిరమ్మ ఇల్లు అనేది ఈరోజు పేదింటి బిడ్డ వాళ్ళ సొంతింటి కళని నెరవేర్చుకునేటువంటి ఒక గొప్ప వరాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కళ్ళ ముందు చేసి నిరూపిస్తుంది. ఇప్పుడు గ్రామాలలో పోతే ఈరోజు వాళ్ళు నిజంగా గుడిసెలలో ఉండి ఈరోజు ఇన్ని రోజులు వర్షాలకు ఇబ్బందులు పడినటువంటి ఇండ్లు లేని వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ ఇందిరమ్మ గృహాలు కట్టుకుంటూ చాలా సంతోషంగా ఉన్నటువంటి వ్యక్తం చేస్తున్నటువంటి అంశాన్ని రోజు మనం ప్రతిరోజు కూడా మీడియాలో చూస్తూనే ఉన్నాం. సో ఇట్లాంటి అన్ని అంశాల్లో సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను పూర్తి చేస్తుంది. సంక్షేమ పథకాలన్నింటినీ పూర్తి చేసేటందుకు చాలా కృతనిశ్చయంతో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముందుకు పోతుంది. సో బడ్జెటే లోటు ఉందని అంటున్నారు, మళ్ళీ ఇంకా చేస్తామని అంటున్నారు. కానీ మీరు ఏం చేసినా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలంటే ఇవన్నీ కంప్లీట్ చేసి వెళ్ళాలి, లేదంటే మీకు చాలా ప్రాబ్లం క్రియేట్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా ప్రతిపక్షాలే కాదు రాజకీయ విశ్లేషకులు కూడా చాలా మంది దీని మీద విశ్లేషణ చేస్తా ఉన్నారు. ఇక ఇక్కడ ప్రతిపక్షాలు ఉన్నాయా లేవా అనేది అసెంబ్లీ వేదికగా మనకు తెలుసు. ప్రతిపక్షాలు ఎవరున్నారు, ప్రతిపక్ష ఎందుకు లేరు? బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షం కాదా, లేకపోతే ప్రతిపక్ష నాయకుడు ఏ రోజు కూడా అసెంబ్లీకి రాలేడు కదా. ప్రతిపక్ష నాయకుడు అనేటోళ్ళు ఉంటే ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వస్తారు, మాట్లాడతారు ప్రజల పక్షాన్ని. కేసీఆర్ గారు రాకపోతే గ్రానైటేనా? అరే వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు అంతా సగం మంది అక్కడిక్కడ పోయారు కదా, చెల్ల చేతులు అయిపోయారు కదా. ఇంకేముంది, వాళ్ళు అక్కడనే పాలించుకోలేకపోతున్నారు. ఇంకా అసెంబ్లీకి వచ్చి వాళ్ళు ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడే స్తోమత ఉందా వాళ్ళకు? వాళ్ళు ఎంతో ఓన్లీ వాట్సాప్ యూనివర్సిటీతో నడిపించుకునేటువంటి కార్యక్రమాలు అదంతా. సో ఈ రోజు ఏంటంటే ప్రతిపక్ష పార్టీలు అనేటివి ఏం లేవు. బీజేపీ పార్టీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకు బాధ్యత ఉంటుంది. ఈరోజు రైతులకు సంబంధించినటువంటి అంశాల్లో వాళ్ళకు కూడా ఒక బాధ్యత ఉంటే 8 మంది ఎంపీలు కూడా ఉన్నారు, వాళ్ళు రాజ్యసభ సభ్యులు ఉన్నారు, అందులో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. సో వాళ్ళ బాధ్యతను కూడా వాళ్ళు కూడా నిర్వర్తించాలి. రాష్ట్రంలో వాళ్ళకు కూడా ఓటు బ్యాంక్ ఉంది, వాళ్ళకు ఒక పార్టీ ఆఫీస్ ఉంది, వాళ్ళు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఎన్నికల్లో పోటీ చేస్తారు. వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మరి ఎవరు వాళ్ళు హక్కు లేదు నేను చెప్పబోతున్నా, అదే మీరు అడుగుతున్నారు. అదే ఏంటంటే ఈరోజు వాళ్ళు ప్రశ్నించే హక్కు లేదు వాళ్ళకు. ఎందుకు అంటే యూరియా ఎక్కడ నుండి వస్తుందండి? యూరియా మీద చాలా సమస్యలు, చాలా అదే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద మేము గగ్గోలు పెడుతున్నాం, మేము హంగామా చేస్తున్నాం అని చెప్పి వీళ్ళు ఏదో డ్రామాలు ఆడుతున్నారు. కానీ ఆ డ్రామాలన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ కేంద్రం. కేంద్రం అన్ని కరెక్ట్గా ఇస్తే ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను ఒకే విధంగా చూస్తే కేంద్రము సమస్యలు అనేటివి ఉండవు. కానీ వాళ్ళు ఏంది, మనతో తీసుకొని ఇచ్చేది మాత్రం తక్కువ ఇస్తారు. ఎందుకు ఇస్తారు? ఇక్కడ వాళ్ళ పార్టీ అధికారంలో లేదు అనే ఒక డొంకతోన. సో మేమేమంటున్నాం అంటే మోడీ అన్ని చూపులు ఒకటేలాగా చూడాలి, ఇక్కడ దొంగ చూపు చూసి అక్కడ మంచి చూపు చూడొద్దు అని చెప్పి మేము అడుగుతున్నాం. ఓకే, రైట్. ఇక గౌతమ్ ప్రసాద్ గారు మీరు తీసుకున్న తర్వాత, ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం మీరే కాబట్టి ముందు మీ దగ్గరికి వస్తాను. సో ఇప్పుడు రవి గారు మాట్లాడినట్టుగా ఆయన అంశాలన్నీ కూడా చాలా చక్కగా మేము అన్నీ చేయగలిగాము, ఈ ఎన్నికలే మాకు ఉన్నాయి, మేము వెళ్తే ప్రజలు మాకు బ్రహ్మరథం పడతారు, ప్రతిపక్షాలు చేసి ఎలాగ చేస్తూ ఉంటారు, అసలు ప్రతిపక్షమే లేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. సో నిజంగానే మరి ఏంటి మీరు